జన్మదిన సందర్భముగా పురస్కరించుకుంటూ మన వీధుల్లోనికి మన వాడల్లోనికి మరి చాలా ఈ మంచుతో వెయ్యి ప్రయాసపడి మీ ముందుకు వచ్చారు. మీ ముందుకు వచ్చి చాలా చక్కగా ఈ పాటలు ఈ డ్యాన్సు చాలా ఈ అంత సంతోషంగా ఉత్సాహంగా మేము మీ ముందుకు మేము వచ్చినాం. పిల్లరా, మా ఉత్సాహానికి మా సంతోషానికి గల కారణం ఎవరంటే యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితంగా ఆయన ఈ భూమి మీద కన్యక మరియ గర్భములోని పాలస్తీనా దేశంలో నడిబొడ్డైన మరి బత్లెహేమ్ అనే చిన్న కుగ్రామంలో యేసు ప్రభు పుట్టాడు. ఆయన పుట్టిన సందర్భముగానే మేము ఇంతమందిగా మీ దగ్గరికి యేసుక్రీస్తు పుట్టాడని చెప్పడానికి వచ్చాం. అయితే పిల్లరా, యేసుక్రీస్తు మా కొరకు మాత్రమే పుట్టలేదు. యేసుక్రీస్తు క్రైస్తవులకు కొరకు మాత్రమే పుట్టలేదు. యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో ఉన్న 50 మంది ప్రజల కొరకు యేసు ప్రభు జన్మించారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి జన్మించి పుట్టడానికి గల కారణం ఏంటి అంటే, ఈ భూమి మీద ఉన్న సర్వ మానవులందరూ కూడా ఆయన సృష్టి అయి ఉన్నాము. మనందరం కూడా ఆయన బిడ్డలమై ఉన్నాం. అందుకు మనందరం కలిసి జన్మత కర్మత పాపులు మనము. అందుకు ఈ జన్మకర్మ పాపాల వలన మనం ఇక్కడ జీవించి దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో జీవించి బ్రతికినంత కాలం బ్రతికి ఆ తర్వాత మనము ఏదో ఒక రోజు మనం చనిపోతాం. అయితే మానవుడైన వాడు ఎప్పటికో ఒక రోజు చనిపోతాం. ఎందుకంటే ఈ పొద్దు ఇంటిలా రేపొద్దు మంటిలా పుట్టుట గిట్టుట కొరకే. అందుకు మరి మనము జీవించిన మనము ఏదో ఒక రోజు చనిపోతాం. మన శరీరం చనిపోద్ది కానీ ఆత్మకైతే చావు లేదు. ఆత్మకు చావు లేదని అందరికీ తెలుసు. అయితే పిల్లరా, ఆ ఆత్మకు చావు లేని ఆత్మకు దేవుడు ఏం పెట్టాడంటే నరక స్వర్గం అని 2 నరుల కొరకై కాచి ఉంది అని చెప్పాడు. అందుకు నరకం ఒకటి ఉంది, స్వర్గం ఒకటి ఉంది. ఎవరి కోసం? మన కోసం. అందుకు ఈ నరకము తప్పించబడి మోక్షరాజ్యానికి మనం వెళ్ళాలి అనుకుంటే ఇదిగో మన కోసం జన్మించిన యేసు ప్రభుని మనం స్వరక్షునిగా అంగీకరించి మనము ఆయన దేవుడిగా నమ్ముకుంటున్నట్లయితే తప్పక ప్రియులరా మన పాపములు ఆయన కార్చిన రక్తములో కడగబడతాయి. అందుకు యేసు ప్రభు మన కోసమే పుట్టాడు. మన పాపములను పరిహరించడానికి, మన యొక్క శ్రమలన్నిటి నుంచి విడిపించడానికి, మన జన్మకర్మ పాపలను తొలగించడానికి యేసు ప్రభు మన కోసం పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించారు. ఆయన జీవించి ఆయన ఏం చేస్తారంటే ఆయన దేవుడిని నిరూపించుకోవడానికి చాలా కొన్ని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన చేశాడు. పిల్లలు, ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసి మన కోసం, మన పాపముల కోసం ఆయన శ్రమ అనుభవించి కల్వరి శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు. ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడు లేచాడు. మరలా లేచి ఆయన ఏమన్నాడంటే, తిరిగి మరలా నేను పరలోకం వెళ్తున్నాను. మరలా నేను పరలోకం నుంచి భూమి మీదకి ఎవరైతే నన్ను ప్రభువుగాను దేవుడు గాని అంగీకరించి నా యొక్క రక్తములు వారి పాపములు కడుక్కుంటారో ఈ భూమి మీద బ్రతికుంటున్నప్పుడే వారు మరి పాపానికి ప్రాయశ్చిత్తం, వారి పాపానికి మరి ప్రక్షాళన కావాలంటే ఇదిగో నా రక్తములో వారి పాపములు కడుక్కొని పరిశుద్ధులు అయితేనే కానీ నా మోక్షరాజ్యానికి రావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అందుకు ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చే జీతం మరణము, నిత్య అగ్నిగుండం. అందుకు అగ్నిగుండం నుంచి విడిపించడానికి, తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియులరా ఈ భూమి మీదకి వచ్చి ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు మన కోసం అనుభవించారు. అందుకు యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో, జన్మలో ప్రత్యేకత ఉంది. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల్లో, అద్భుతంలో ప్రత్యేకత ఉంది. ఆయన మరణములో, ఆయన శ్రమలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన చనిపోయిన తిరిగి అద్భుతంగా లేచిన దేవుడు. ఆయన లేచి పరలోక రాజ్యానికి వెళ్తూ వస్తున్న దేవుడు ఆయన. అందుకు ఓ నా ప్రియ తల్లి, ఓ నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మేము కనుక ఒక మతాన్ని గురించి చెప్పడానికి మీ ముందుకు